మధ్య నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని రీల్స్ చూసి ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఈ ప్లేస్‌కి వచ్చాము. డైజీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ అనే ప్లేస్ మోకిలాలో ఉంది. మేము ఆఫ్టర్‌నూన్ 2:30కి స్టార్ట్ అయ్యాము క్యాబ్‌లో వేరే ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి. ఇక్కడికి రీచ్ అవ్వడానికి 1 అవర్ టైం పట్టింది మియాపూర్ నుండి. ఈ థీమ్ పార్క్‌లోకి ఎంట్రీ టికెట్ ఉంది. అడల్ట్స్‌కి అయితే ₹600, ఇంకా కిడ్స్‌కి అయితే ₹550 అనమాట. అది కాకుండా లోపల యాక్టివిటీస్ చేయడానికి ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ సింగిల్ యాక్టివిటీ చేయడానికి కూడా వాళ్ళు టికెట్స్ ఇస్తున్నారనమాట. ఒక్కొక్క యాక్టివిటీ వచ్చి ₹150 అట్లా ఉంది. మా ఎంట్రీ టికెట్స్తో పాటు కన్నయ్య కోసం కిడ్స్ ప్యాకేజ్ తీసుకున్నాము. అది బేసిక్ ప్యాకేజ్ వచ్చి ₹1300 ఉందన్నమాట. సో లోపల యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఈ అమౌంట్కి అది వర్తా కాదా నాకేమనిపించింది అనే విషయం నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. లోపలికి ఎంటర్ అవుతూనే ఒక బైక్ రైడింగ్ యాక్టివిటీ ఉంది పిల్లల కోసం. చూడడానికి మినీ రోడ్స్లా ఉండి వాటి మీద పిల్లలు రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. కానీ జస్ట్ 2 రౌండ్సే వేయిస్తున్నారనమాట. అదే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. చాలా తక్కువ డిస్టెన్స్ కదా, కానీ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి డిస్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చాము అక్కడ నుండి. లోపల పార్క్ అంతా కూడా చాలా క్యూట్గా అరేంజ్ చేసి ఉందన్నమాట. ఒక డిస్నీ ల్యాండ్ స్టైల్లో ప్యాలెస్ని అరేంజ్ చేశారు. చిన్న బ్రిడ్జ్, ఇంకా ఒక పూల్, అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి బోటింగ్ చేశారు పిల్లలు. ఈ బోట్స్ చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి. పిల్లలు సెల్ఫ్ రైడ్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. వెనకాల వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. అండ్ పూల్లో వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది. సో సేఫ్గా ఎంజాయ్ చేసేలా ఉందన్నమాట పిల్లలకి. నెక్స్ట్ ఇక్కడ గార్డెన్ మేజ్ లాంటిది ఉంది. సో ఇందులో కూడా పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. ఇంకా ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బస్ రైడ్ చేస్తున్నారు, ట్రైన్ ఉంది, ఇంకా పోనీ రైడ్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. మరీ చిన్నపిల్లలు అయితే అంటే 2 years కంటే బిలో ఏజ్ ఉన్న పిల్లలకి పేరెంట్స్ని కూడా వెళ్ళనిస్తున్నారు వాళ్ళతో పాటు. ఇక్కడ హారర్ హౌస్ ఉంది, కానీ అది కిడ్స్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యలేదు. మనం సపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మేము బర్డ్ ఫీడింగ్ ఇంకా యానిమల్ ఫీడింగ్ చేసామన్నమాట. వాళ్ళే వెజిటబుల్స్ లాంటివి ఇస్తున్నారు వాటిని ఫీడ్ చేయడానికి. ఇది మాత్రం చాలా బాగుంది. అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మనం కేజ్లో ఉన్న బర్డ్స్నే చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ ఒక కేజ్లా ఉండి అందులోకి మనల్ని పంపిస్తున్నారనమాట. అక్కడ ఈ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని గింజలు అవి ఇచ్చి పంపిస్తున్నారు. సో వాటిని తినడానికి అవి మన దగ్గరకు వస్తున్నాయి. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంది. యాక్టివిటీస్ అన్నీ కూడా దగ్గరగా బాగానే అరేంజ్ చేశారు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, తిరగాల్సిన అవసరం లేకుండా. మధ్యలో పార్క్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ వరల్డ్ వండర్స్ రెప్లికాస్ కూడా ఉన్నాయి. వీడియోస్లో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కానీ ఇవి అంత పెద్దగా ఏమీ లేవు. బట్ ఓకే, చూడడానికి బాగుంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా కొంచెం యూరోపియన్ స్టైల్లో అరేంజ్ చేశారు. బాగుంది అంబియన్స్ అది చూడడానికి. మేమైతే ఫుడ్ ట్రై చేయలేదు ఇక్కడ. ఇక్కడ ఇండోర్ ప్లే ఏరియా కూడా ఉంది. దీనికి టైం లిమిట్ లేదు, ఎంతసేపు అయినా పిల్లలు ఆడుకోవచ్చు లోపల. కానీ వన్స్ బయటకు వచ్చేస్తే మాత్రం మళ్ళీ అలౌ చేయట్లేదు లోపలికి. కిడ్స్ ప్యాకేజ్ అయితే మాకు వర్తనే అనిపించింది. అన్ని రైడ్స్, యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఒక్కొక్కటి తీసుకునే కంటే ఇలా ప్యాకేజ్లో వెళ్ళిపోతే బెస్ట్. అడల్ట్స్కి ₹600 ఎంట్రీ టికెట్ అనేది బాగా ఎక్కువగా అనిపించింది నాకైతే. ఎందుకంటే పిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే పర్లేదు, కానీ పెద్దవాళ్ళు చేయడానికి అక్కడ యాక్టివిటీస్ ఎక్కువగా ఏం కనిపించలేదు నాకు. ఓవరాల్గా ప్లేస్ అయితే బాగుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఈ ప్లేస్ బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అయింది లైట్స్తో. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ 5 hours స్పెండ్ చేసాము. నైట్ 9 అయిపోయింది మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేసరికి. కొంచెం క్యాబ్స్ ఫెసిలిటీ అది కూడా తక్కువగా ఉంది, అవుట్స్కర్ట్స్ కాబట్టి. అది కూడా మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి.